ఎన్నికల తర్వాత టీడీపీలో జనసేన విలీనం. ప్రశాంత్ కిషోర్ ఎవ్వరితో కలిసినా మాకు నష్టం లేదు. మంత్రి సీదిరి కామెంట్స్. పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. పర్యావరణానికి మేలు చేసే పరిశ్రమలకి ప్రోత్సాహం. ఫాక్స్కాన్ ప్రతినిధుల భేటీలో సీఎం రేవంత్. ఎల్లుండి నుంచి జనవరి 6 వరకు గ్రామ సభలు. దరఖాస్తులు స్వీకరించి హామీలు అమలు చేస్తాం. ఖమ్మంలో మంత్రుల సమీక్ష. ప్లాన్ ప్రకారమే ధార్మిక క్షేత్రాల్లో వివాదాలు. అయ్యప్ప భక్తుల ఇబ్బందుల్ని పట్టించుకోవడం లేదు. జమాతే సంస్థ వల్లే కోవిడ్ కేసులు పెరిగాయన్న బండి. ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులను వెలికి తీస్తాం. అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతాం. ఆడుదాం ఆంధ్ర ప్రారంభోత్సవంలో సీఎం జగన్. 90 రోజుల యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తాం. 28న విస్తృత స్థాయి సమావేశం. కేంద్రంలో మళ్లీ ప్రజాపాలన రాబోతోందన్న కిషన్ రెడ్డి. మళ్లీ తెరపైకి టీచర్ దంపతుల బదిలీలు. ప్రజావాణికి స్పౌస్ ఫోరం ప్రతినిధులు. బదిలీలు చేపట్టాలని రేవంత్ సర్కార్కు వినతులు. టీడీపీ ప్రభుత్వమే రంగాను చంపింది. కన్నా ఎన్నోసార్లు చెప్పారన్న అంబటి. రంగా వర్ధంతి సందర్భంగా కామెంట్స్. ఎల్లుండి ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీ. అచ్యుతం శ్రీపదం భవనాల నిర్మాణానికి టెండర్. టీటీడీ పాలక మండలి మీటింగ్ లో కీలక నిర్ణయాలు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం. ఉస్మానియా ఆసుపత్రిలో ఒకరి మృతి. విశాఖ కేజీహెచ్ లో మహిళ మృతి. కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళన. సాయంత్రం చర్చలకు పిలిచిన ఏపీ సర్కార్. 5 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ భేటీ. నగరి టికెట్ ఇవ్వకపోయినా ఓకే. జగనన్న మాట శిరసా వహిస్తాం. వైసీపీ పాలనలో ఎవ్వరూ అసంతృప్తిగా లేరన్న రోజా. గ్రావెల్ తవ్వకాలపై టీడీపీ పోరుబాట. అక్రమ మైనింగ్ పై ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం. ప్రజలకు వివరిస్తానంటున్న మాజీ ఎమ్మెల్యే. మత్స్యకార వర్గం నన్ను పెద్దగా భావిస్తోంది. మా కులస్తుల్లో అసంతృప్తి నిజమే. జగన్ మాటే తనకు శిరోధార్యమన్న మోపిదేవి. పలమనేరులో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి. అభివృద్ధిపై మాటల యుద్ధం. ఇద్దరు నేతలపై సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం. సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. నారాయణగూడ నుంచి హిమాయత్ నగర్ కు ర్యాలీ. సిపిఐ జెండాను ఆవిష్కరించిన నేతలు. కేరళ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్న సీతక్క. తెలుగు అయ్యప్ప స్వాములకు కనీస వసతులు కరువు. త్వరగా దర్శనాలు జరిగేలా చూడాలన్న మంత్రి. భారత్ లో కరోనా కలవరం. కొత్తగా 116 కేసులు. 24 గంటల్లో 3 మృతి. కశ్మీర్ మరో గాజాలా మారుతోంది. భారత్ పాక్ మధ్య చర్చలు జరగాల్సిందే. ఫారూక్ అబ్దుల్లా సంచలన కామెంట్.